వెల్కమ్ స్టూడెంట్స్. జేఈ 2024 సెషన్ 1 రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఏం చేయాలి, మనకు స్కోర్ కార్డ్లో ఏం చూపిస్తారు, ఏం వెరిఫై చేసుకోవాలి, రిజల్ట్స్ టైమింగ్ ఏంటి అనేది క్లియర్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్స్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. అప్పుడే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉంటారు. సో మీకు సెషన్ 1 స్కోర్ కార్డ్ మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఏ ర్యాంక్స్ అయితే మనకు డిక్లేర్ చేయరు, జస్ట్ మీకు ఫిజిక్స్లో వచ్చిన పర్సెంటేజ్, కెమిస్ట్రీలో పర్సెంటేజ్, మ్యాథమెటిక్స్లో పర్సెంటేజ్, టోటల్ పర్సెంటేజ్ ఎంత అనేది మాత్రమే డిస్ప్లే వస్తుంది స్కోర్ కార్డ్లో. ఈ పర్సెంటేజ్ బేస్ చేసుకొని మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే, ఈ పర్సెంటేజ్కి మీకు కేటగిరీ వైజ్గా మీ యొక్క కేటగిరీ ఏదైతే ఉంటుందో, ఓపెన్ కేటగిరీ అయితే ఓపెన్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ వైజ్గా ఎంత ర్యాంక్ వస్తుంది అనేది చూసుకోవాలి. సో మీకు ఎంత ర్యాంక్ వస్తుంది అనేది మీ స్కోర్ కార్డ్ రిలీజ్ అయిన తర్వాత వీడియో చేస్తాను, అప్పుడు మీరు చూసుకోవచ్చు. ఇండివిజువల్గా కేటగిరీ వైజ్గా ప్రతి ఒక్క స్టూడెంట్ సంబంధించి ర్యాంక్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఈ ర్యాంక్స్ బేస్ చేసుకొని వచ్చిన ర్యాంక్ ఆధారంగా మీకు ఏ కాలేజీలో సీట్ రావడానికి ఛాన్స్ ఉంది, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ, జిఫ్టీ, టాప్ కాలేజ్, సిఎస్సి సీట్స్ ఏది వస్తుంది అనేది అప్పుడు వెరిఫై చేసుకోవాలంటుంది. ఇది ఎలా వెరిఫై చేసుకోవాలనేది కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను స్కోర్ కార్డ్ రిలీజ్ అయిన తర్వాత. ఇది స్కోర్ కార్డ్లో మీరు వెరిఫై చేసుకోవాల్సిన డీటెయిల్స్. ఇంకా రిజల్ట్స్ విషయానికి వస్తే 7 or 8 PM తర్వాత ఎప్పుడైనా సరే మనకు రిజల్ట్స్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. టుడే కన్ఫామ్గా రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి. ఈరోజు మిడ్ నైట్ అయితే రిజల్ట్స్ అనౌన్స్ చేయరు, ఈవినింగే కన్ఫామ్గా అనౌన్స్ చేస్తారని అఫీషియల్ సోర్స్ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో రిజల్ట్స్ ఏ టైంలో రిలీజ్ చేసినా సరే వెంటనే మీకు అప్డేట్ అందించడం జరుగుతుంది. మీ రిజల్ట్స్ లైవ్ చెకింగ్ కూడా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.